ఇక్కడ మేము భూమి పూజ చేసినాము. 5వ తేదీ తెల్లారుజామున ఇక్కడ భూమి పూజ చేసినాము. ఒక 2 రోజుల తర్వాత వర్షం పడింది. 2 రోజులు వర్షం పడింది. తర్వాత 9వ తేదీ 10వ తేదీ గుంతలన్నీ లోడినాము. తొమ్మిదవ తేదీ జేసీపీ వచ్చి గుంతలంతా లోడింది. ఆ రోజు సరిగా పని జరగలేదు. 10వ తేదీ కూడా వచ్చి ఈ గుంతలంతా లోడింది. 9, 10 2 రోజులు జేసీపీతో రెండు ట్రాక్టర్లు పెట్టి జేసీపీతో గుంతలంతా లోడించినాము. 11వ తేదీ 11వ తేదీ 12వ తేదీ దీనికి ఆ కాంట్రాక్టర్ వాళ్ళు వచ్చేసి ఇవంతా కమ్మీలంతా కట్టినారు. 2 రోజులు కమ్మీలు చుట్టినారు. మళ్ళీ నిన్న వచ్చి ఈ బాక్సులంతా సెట్ చేసి కమ్మీలతో వేసినారు. ఇవంతా కమ్మీలంతా పెట్టి సెట్ చేసి అంతా భూమి లోపల ఈ కమ్మీలు అడుగుని పెట్టినాం చూడండి. ఆ కమ్మీలంతా చుట్టి కిందని పెట్టి నిన్నంతా సెట్ చేసినారు. ఈరోజు రాత్రి నుంచి నీళ్లు పైపులతో పడుతున్నాము. ఫస్ట్ చల్లినాము, మళ్ళీ పైపులతో పడుతున్నాము. ఈరోజు వాళ్ళు కాంట్రాక్ట్ మిషన్ వాళ్ళు వచ్చేసి అవంతా సిమెంటు రాళ్ళు అంతా వేసి కలబెట్టి దీనికంతా కాంక్రీట్ వేస్తారు. ఇది లిఫ్ట్ భాగము. ఇక్కడ ఈ లిఫ్ట్ భాగానికి నీళ్లు బాగా పడుతున్నాము. పైపు వేసేసినాము. ఇక్కడంతా లిఫ్ట్ భాగానికి వేస్తున్నాము. ఇక్కడ ఒక పిల్లరు, ఇది మెయిన్ పిల్లర్ వస్తుంది. అన్నిటికీ అదేవిధంగా 12 పిల్లర్స్ వేసినాము. ఇక్కడ ఒక పిల్లరు, ఇక్కడ ఒక పిల్లరు. అన్ని పిల్లర్స్కి నీళ్లు పడతా ఉన్నాము. ప్రస్తుతానికి ఇంకా వాళ్ళు కాంక్రీట్ వాళ్ళు 9 గంటలకు అట్లా వస్తూ అన్నారు. వాళ్ళు వచ్చినంత వరకు నీళ్ళు పోతూ ఉంటాయి. ఈ విధంగా 12 పిల్లర్స్ వేసినాం. ఈ వెనకలు వచ్చేసి ఇదంతా ఈ 3 వెనకల భాగం. ఇది ఈ 3 వెనకల పిల్లర్స్ లాస్ట్లో వాళ్ళ ఇంటి వెనకాల నుంచి ఇట్లా మా ఇంటి వెనకాల నుంచి వస్తుంది 3 పిల్లర్స్. వీటికి రాత్రంతా నీళ్ళు పోయినాయి. తెల్లవారితో వీటికి పైపులు వేసి నీళ్ళు పెట్టినాము. 12 పిల్లర్స్ వేసినాము. మధ్యలో ఈ లిఫ్ట్కి ఇది లిఫ్ట్ భాగము. దీనికి ఇప్పుడు నీళ్లు పోతా ఉన్నాయి. పనులు వస్తే దీన్ని చేస్తారు. దీనికి వెనకాల ఈ గుంత బాగుంది. ఈ పని అయిపోయినాక వెనకలది పూర్తి చేయాలనుకున్నాము. అదంతా వెనకల భాగము, అదంతా పూర్తి చేయాలి. అంతా తీసేసి ఈ పిల్లర్స్ అయిపోయినాక వెనకల ఆ గుంత అంతా పూర్తి చేయాలి. ఈ విధంగా 12 గుంతలు పిల్లర్స్ 12 గుంతలకి వేసి 12 కమ్మీలు అంతా వేసి నిన్న మొన్న 2 రోజులు సెట్ చేసినారు. అంతకుముందు ఒక 2 రోజులు పిల్లర్స్ లోన్నారు. మళ్ళీ దీని లోపల ఒక 2 రోజులు ఫస్ట్ కిందన అంతా ఇసుక పోసినారు. ఇసుక అంతా ఒక రోజు పోసినాక ఆ రోజు మధ్యాహ్నం నుంచి గుళ్ళ వచ్చింది. అడుగునంతా గుళ్ళ పోసినారు. ఇసుక 7 ట్రిప్పులు, గుళ్ళ వచ్చేసి 2 టిప్పర్లు అడుగునంతా గుళ్ళ ఇసుక పోసేసి నీళ్ళు జల్లి ఆడ నీళ్ళు జల్లేసి పెట్టేస్తున్నాము. మళ్ళీ వచ్చి కమ్మి వాళ్ళు వచ్చేసి కమ్మి అంతా చుట్టి నిన్నంతా సెట్ చేసినారు. ఈ విధంగా బాక్సులు అంతా పెట్టేసి ఈ కమ్మి అంతా సెట్ చేసినారు. ఐదవ తేదీ భూమి పూజ అయినా ఒకసారి 2 రోజులు వర్షం కారణంగా పని నిలిచిపోయి 9వ తేదీ నుంచి పని సవ్యంగా జరుగుతూ ఉండాలి. ఈరోజు వచ్చేసి వాళ్ళ కాంట్రాక్టర్లు వచ్చేసి ఆ బిల్డర్ వచ్చేసి అదంతా మిషన్ పెట్టి ఇదంతా గొల్ల పోసి ఇది బాగా స్టాండర్డ్గా నిలబెడతారు. అప్పుడు మేము రోజు నీళ్లు పట్టాలి. దీనికి కావాల్సింది ఇసుక వచ్చేసి అక్కడ ఒక 7 ట్రిప్పులు
ఇక్కడంతా ఇసుకంతా తోలు పెట్టినాము. ఇక్కడంతా ఇసుక రోలు పెట్టినాము. ఈ గొంతులో మట్టంతా లోడి ఆ లాస్ట్ సైడ్ అక్కడ వచ్చేసి అంతా స్టాక్ వేసి పెట్టినాము. మళ్ళీ ఇవంతా వేసేసినాక ఆ మట్టి అంతా వచ్చి ఇక్కడ మళ్ళీ ఫుల్ చేసేయాలి. ఆ మట్టి అంతా ఎత్తుకొని వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇదంతా ఫిల్లర్ అంతా అయిపోయినాక వారం రోజుల తర్వాతనో ఏమో 5 రోజుల తర్వాతనో మళ్ళీ ఆ మట్టి అంతా ఎత్తుకొని వచ్చేసి ఇక్కడ ఫుల్ చేసేయాలి. అంతవరకు వీళ్ళు పనులు వచ్చేంతవరకు పనులు జరుగుతూ ఉంటాయి. ఇది ఈరోజు జరగబోయేది మళ్ళీ చూపిస్తాను ఫోన్ తీసి.